బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాములకు 1,43,000 మార్కును తాకి సరికొత్త రికార్డు సృష్టించింది. అలాగే ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర 1,31,000 వద్ద కొనసాగుతోంది. వెండి కూడా ఏమాత్రం తగ్గకుండా కిలోకు 2,50,000కు చేరి దిగిరాను అంటోంది. కేవలం నెల రోజుల్లోనే వెండిపై ఏకంగా 80,000 రూపాయలకు పైగా పెరిగి సామాన్యులకు షాక్ ఇస్తోంది. ఈ ఏడాది బులియన్ మార్కెట్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఈ ఒక్క క్యాలెండర్ ఏడాదిలోనే బంగారం ధర ఏకంగా 70% మేర పెరగడం గమనార్హం. సుమారు 45 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పసిడి ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే రాబోయే 2026 ప్రారంభంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తగ్గడం, త్వరలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే వార్తలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణమవుతున్నాయి. ఆర్థిక అనిశ్చితి ఉన్న సమయంలో సురక్షితమైన పెట్టుబడిగా బంగారం, వెండిని భావించడంతో ఇన్వెస్టర్లు వీటిపై మొగ్గు చూపుతున్నారు. దీంతో డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ భారీ ధరలు మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.